ఆంధ్రప్రదేశ్ పోలీసులకి నిన్న బీహార్లో చుక్కెదురైంది. సునీల్ నాయక్ గారిని అరెస్ట్ చేయాలని తాపత్రయంతో గోడ దూకి ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేసినటువంటి దౌర్జన్యం పైన అక్కడ స్థానికంగా ఉండే పోలీసు వారు వీళ్ళందరూ అడ్డుపడ్డారు. న్యాయవాదులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే కోర్టు కూడా సీరియస్ అయింది. ఇక ఈ ఇష్యూ పైన సునీల్ నాయక్ గారు అయితే బహిరంగంగా తన ట్విట్టర్ వేదికగా అంటే ఎక్స్ వేదికగా ఒక ప్రకటన చేశారు. కులమే కారణమా, ఎస్టీగా పుట్టడమే నేరమా, ఉన్నత ఉద్యోగాల్లో చిన్న కులాలు ఉంటే జీర్ణించుకోలేరా, 2024లో ఎఫ్ఐఆర్ నమోదులో నా పేరు లేదు, కావాలనే నన్ను ఇరికిచ్చారు, 2021లో జరిగిన సంఘటన ఇది, నా పాత్ర లేని దగ్గర నన్ను వాంటెడ్గా కేసులో పెట్టారు, అప్పుడు నేను మౌనంగానే ఉన్నా, ఫిర్యాదుదారుడు అంటే రఘురామకృష్ణరాజు గారు ఫిర్యాదుదారుడు నాకు కాల్ చేసి ఎక్స్ సీఎం మీద పివి సునీల్ కుమార్ మీద చెప్పు, లేదా నువ్వు కూడా కేసులో నేరస్తుడు అవుతావని బెదిరింపులకి పాల్పడ్డాడు. త్రిబులర్ కాల్ డేటా బయటకు తీస్తే ఈ కేసులో ఎంతమందిని ప్రభావితం చేశాడు, ఎంతమందిని బెదిరించాడో తెలుస్తుంది. ఉద్దేశపూర్వకంగానే పలువురిని కేసులో ఇరికించడం జరిగింది. ఐఐటి చెన్నైలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఎస్టీ లంబాడి కోటాలో ఐపీఎస్గా ఉద్యోగం సాధించాను. ఆనాడు త్రిబులర్ కేసులో ఫిర్యాది నేను. కేవలం ఇది నన్ను ఇరికించడానికి చేసినటువంటి కుట్ర. అందరికీ నా దగ్గర బాడీ కెమెరా ఉందని అల్లరి చేస్తూ అతనితో వచ్చిన అధికారులు నా తల్లి మరుగుదొడ్డి వెళ్తే అసభ్యంగా ప్రవర్తిస్తూ అవమానించారు. ఇక ధోతి శుభకార్యం చేసి 4 కోట్ల రూపాయల బంగారం బహుమతులు పొందితే దానిపైన విచారణ ఇంతవరకు లేదు. ఓ మహిళా హెచ్డిఎఫ్సి మేనేజర్ను అడ్డుపెట్టుకొని ఎన్నో భూదందాలు చేసి ఇప్పటి వరకు ఎంక్వైరీ లేదు. ఆ జిల్లాలో ఇసుక గ్రానైట్ మైనింగ్ చేసే వాళ్ళ దగ్గర దందాలు పాల్పడితే ఇప్పటి వరకు ఎంక్వైరీ లేదు. ఓ లంబాడి కులంలో పుట్టిన నేను ఐపీఎస్ అధికారి అవటమే నేను చేసుకున్న నేరమా? ఎంతోమంది చేత వారిపై చెప్పమని నా మీద ఒత్తిడి చేశారు. సదరు వ్యక్తి మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డు అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఈ వ్యవహారం అంతా కోర్టులో ఉండటం వల్ల నేను ఈ విషయాలు సరైన సమయంలో నేను బయటపెడతాను. నా తల్లిని అవమానించిన ప్రతి ఒక్కరిని చట్టం ముందు నిలబెడతానని చెప్పి సునీల్ నాయక్ ఐపీఎస్ గారు అయితే చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ రఘురామకృష్ణరాజు గారితో పాటు ఇంకొక వ్యక్తిని అయితే మాత్రం ఇక్కడ విమర్శించినట్టుగా ఉంది. అది త్వరలోనే బయటకు వచ్చింది అన్నట్టుగా నేను చెప్పడం జరిగింది. అంటే రఘురామకృష్ణరాజు గారు కూడా ఈయన ఫోన్ చేసి బెదిరించాడు. ఆ తర్వాత కొన్ని విషయాలు అయితే మాత్రం ఈయన వేరే వ్యక్తిని కూడా టార్గెట్ చేసుకుంటూ మాట్లాడినట్టుగా అయితే కనపడతా ఉంది. అది ఎవరు ఏందని ఇంకొన్ని రోజుల్లో తెలిసిద్దేమో. బహుశా ఆయన చట్టం ముందు చెప్పుకుంటాను 5 అని చెప్తా ఉన్నాడు కాబట్టి. అంటే ఏం చెప్పాడంటే, ధోతి శుభకార్యం చేసి 4 కోట్ల రూపాయలు బంగారు బహుమతులు పొందితే దానిపైన విచారణ ఇంతవరకు లేదు. ఓ మహిళ హెచ్డిఎఫ్సి మేనేజర్ని అడ్డు పెట్టుకొని ఎన్నో భూదందాలు చేస్తే ఇంతవరకు ఎంక్వైరీ లేదు. ఆ జిల్లాలో ఇసుక గ్రానైట్ మైనింగ్ చేసే వాళ్ళ దగ్గర దందాలకు పాల్పడితే ఇప్పటివరకు ఎంక్వైరీ లేదు అని చెప్పి ఇట్లా ఈ కొన్ని పాయింట్స్ అనేది రఘురామకృష్ణరాజు గారితో పాటు ఇంకెవరినో టార్గెట్ చేసినట్టుగా ఇక్కడ అంటే ఎవరి గురించో చెప్పాలనుకున్నట్టు కనపడింది ఇక్కడ. కానీ చూద్దాం మరి దీన్ని రఘురామకృష్ణరాజు గారు ఏం రిప్లై ఇస్తారు ఏంటి అని చెప్పి. పూర్తిగా అయితే ప్రజెంట్ అయితే మాత్రం ప్రతిదీ నన్ను అవమానించారు, ఎస్టీ కులంలో పుట్టాను కాబట్టి నా మీద ఇంత చిన్న చూప, నా తల్లిని అవమానించారు, అందరినీ ఖచ్చితంగా మిమ్మల్ని చట్టం ముందు నిలబెడతాను, నా తప్పు లేకుండా నా ప్రమేయం లేకుండా నన్ను ఈ కేసులు ఇరికిచ్చారు మీరు, అసలు నాకు సంబంధమే లేదు, నేను కేవలం ఫిర్యాదుదారుణ్ణి, కానీ ఫిర్యాదుదారుని అయినా కానీ నన్ను ఎఫ్ఐఆర్లో చేర్చారు, ఇదేంది ఇది అని చెప్పి సునీల్ నాయక్ గారు అయితే తీవ్ర స్థాయిలో అయితే స్పందిస్తూ ఒక ప్రకటన అయితే బహిరంగంగా విడుదల చేయడం జరిగింది.